ప్రాజెక్ట్ నిర్వాసితులు, అలాగే ఈ ముఖ్యమంత్రి నుంచి వచ్చిన మిగతా అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మీకు హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుని ఇక్కడ వచ్చినందుకు. ఇది పోలవరం ప్రాజెక్ట్ నుంచి తెలిసింది చాలామందికి. ఇది ఒక రాష్ట్రానికి చాలా మంచి జాతీయ ప్రాజెక్ట్, అది అందరికీ ఉంటుంది. ఎప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కట్టినా కానీ ఇండియా మొత్తం మీద రైట్ ఫ్రమ్ బాక్లాండ్ నిర్వాసితులకు ఎప్పుడు న్యాయం జరగదు, ఎప్పుడు ఒకసారి కూడా. ఈ 2013 భూసేకరణ చట్టం కూడా ఆ నిర్వాసితులు అంటే ఒక దేశ ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం, సమాజ ప్రయోజనాల కోసం కొంతమంది వారి భూమిని కానీ వారి జీవన విధానాన్ని కోల్పోతున్నప్పుడు వారికి తిరిగి అదే జీవితం వచ్చేలాగా చేస్తే తప్ప అది సరైనది కాదు, ఇది మానవత్వం కాదని చెప్పి చాలామంది పాటుపడి తెచ్చింది అది, ఇంక్లూడింగ్ దీని ముఖ్య రూపకర్త రాజగోపాల్ గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు. ఆయన ఈ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్య ఇది ఒక ప్రభుత్వానికి కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరి బాధ్యత. ఒక ప్రభుత్వానికి నేను మాట్లాడలా, అది 10 మందికి, 1 లక్ష మందికి, కొన్ని లక్షల మందికి, ఒక దాదాపు పోలవరం ప్రాజెక్టు అనేక లక్షల కుటుంబాలు బాగుపడతాయి. దీని ద్వారా ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వచ్చినటువంటి వైజాగ్ నీళ్ళు, ఇండస్ట్రియల్ వాటర్, అక్కడ ఇండస్ట్రియల్ బెనిఫిట్స్ కోసం నీళ్ళు, ఈ భాగాలు అందరూ ఫైనల్ రిజల్ట్ చూస్తాం. కానీ పోలవరం ప్రాజెక్ట్ అయిందంటాం, కానీ ఇన్ని కుటుంబాలు, దాదాపు 1,00,000 కుటుంబాలు, అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒకరు తీసుకుంటే కనీసం దాదాపు 4 తీసుకుంటే దాదాపు మీకు ఎన్ని లక్షలు అవుతారు మీరు ఊహించుకోవచ్చు. ఇలాంటి 1,00,000 కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి, ఇందాక మీరు మాట్లాడుతుంటే మీ పేరు రంజిత్ కుమార్ గారు మాట్లాడుతున్నప్పుడు భారతదేశం మన స్వరూపం వృత్తి ఆధారిత కులాలు, ఒక్కొక్క కులానికి ఒక వృత్తి ఉంటుంది. అలాగే మన దేశంలో గిరిజనులు ముఖ్యంగా అడవిని ఆసరా చేసుకొని బతికే జనం, దానికి సంబంధిత డిఫరెంట్ విభాగాల్లో అంటే పరిస్థితుల్లో ఒక ప్రాజెక్ట్ వస్తే ఎంతమంది చిన్నాభిన్నం అయిపోతారంటే, ఛిద్రం అయిపోతుందంటే జీవితాలు, సంస్కృతి పోద్ది, జీవన విధానం పోద్ది. ఒకసారి నేను ఆదిలాబాద్ వెళ్ళినప్పుడు ఒక గిరిజనుడు చెప్తా ఉన్నాడు, అక్కడ గిరిజనుడు చెప్తుంది, మీకు డబ్బులు ఇస్తే మాకు ఏం చేసుకోవాలో తెలియదు, మాకు డబ్బులు ఉంటే ఏం చేసుకోవాలో మాకు తెలియదు, అడవి మీద నేల మీద బతికేవాళ్ళం, మాకు వెళ్తే దొంప దొరుకుద్దాం, అడవిలోకి వెళ్తే ఏదో రేక్కాయలు తింటాము, నేను ఏమి లేకపోతే మునగా కోసుకొని కొంత అన్నం వేసుకొని ఉడకేసుకొని తింటాము. కానీ మీరు 10,000 2,000 రూపాయలు ఇచ్చినా మాకు ఎలా చేసుకోవాలో తెలియదు దాన్ని. ఎందుకంటే ఇది మన జీవన విధానం, వాళ్ళ జీవన విధానం కాదు. నేల తల్లికి, అడవి తల్లికి దగ్గరికి బతికేవాళ్ళు, ప్రకృతిని ఆధారం చేసుకొని ఆసరా చేసుకొని బతికేవాళ్ళు. అలాంటి జీవన విధానాన్ని ఒక ప్రాజెక్టు కోసం, పోలవరం ప్రాజెక్టులు ఎవరు కాదండ్రు, కానీ ఇన్ని లక్షల జీవితాలు ఉన్నట్టు మీరు మాట్లాడుతుంటే త్యాగం అవి. వాళ్ళ జీవితాలని, వాళ్ళ కుటుంబాలని, ఒక జబ్బు వస్తే డబ్బు ఇవ్వను, అలాంటి పరిస్థితుల్లో మొత్తం ఇల్లు, వాకిళ్ళు, గ్రామాలు వదిలేసి బయటకు వస్తుంటే ఒక్కరికి కూడా కనికరం లేదు. ముఖ్యమంత్రి గారు కూడా నాకు ఇబ్బంది, బాధ ఎక్కడ కలుగుద్దంటే ఇది మన బాధ్యత కదా అంటాం. ఇది ప్రభుత్వం, ప్రతి ఒక్క దేశ పౌరుడి బాధ్యత. ఇది మన కోసం ఇంకొక మనిషి, మన తాగునీటి అవసరాల కోసము, మన సాగునీటి అవసరాల కోసము వాళ్ళ జీవితాలు చిందర వందర, ఇల్లు వాకిలి పక్కకి వెళ్ళిపోతే వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది. పుట్టిన గ్రామాలని, తరతరాలుగా ఉన్న గ్రామాలని పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఎవరికి. నేను అందుకనే పోలవరం నిర్వాసితులకి నేను మీకు రుణపడి ఉన్నాం. ఇది ఒక ముఖ్యమంత్రి అనడం కాదు, ఒక ప్రతిపక్ష నాయకులు అనడం కాదు, ప్రజలందరి సమిష్టి బాధ్యత. ఒక రోడ్డు వైడింగ్ చేయాలనుకుని కొన్ని ఇల్లు కోల్పోవాలి. మనకి ఎదిగే కొద్ది, మనకి అభివృద్ధి నాగరికత పెరిగే కొద్ది అవసరాలు పెరిగితే రోడ్లు వైడింగ్ చేయాలి. రోడ్లు చాలా మంది కోల్పోతారు. అలాగే ఒక జాతీయ స్థాయి ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావాలి. ఇంతమంది అయిపోతున్నప్పుడు మీకు దాదాపు ఎగ్జాక్ట్ సరైన ఉన్నట్టు జీవితం తిరిగి ఇవ్వలేం. చాలా కష్టం. కానీ
దాదాపు అంతే జీవితాన్ని మీరు ఎలా అయితే బతికారో ఆ స్థాయి జీవితాన్ని ఇవ్వటం ఇది ప్రజల బాధ్యత. ఒక ప్రభుత్వానికి కాదు, ప్రతి ఒక్క ప్రజల బాధ్యత, ప్రతి ఒక్క దేశ పౌరుడి బాధ్యత. దీనిని నేను ఎలా చూస్తున్నానంటే మీకు సరైన న్యాయ పరిహారం జరిగేలాగా ఆర్థికంగా మీకు ఆదుకునేకపోతే మేమందరం మీకు కలిపి ఉమ్మడిగా ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. అలాంటి ద్రోహం మీకు జరగకుండా మీకు అండగా నిలబడతాం. అంతకుని చెప్తున్నాను. మీరు అంటే ఇంతమంది కూడా పోలవరం ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారు కానీ ఎవరు కానీ పోలవరం ప్రాజెక్ట్ అయిపోయిందంటారు. అసలు 2013 ఆ చట్టం రావడానికి చాలా ఇన్హ్యూమన్ అనమాట, అమానత్వం అంటే అమానుషం. అంతకుముందు ఇది కావాలి, ఇక్కడ మీకు ఎవరు ఉండకూడదు, ఇక్కడ ప్రాజెక్ట్ పెడతామంటే మీరు చస్తారో వెళ్ళిపోతారో వెళ్ళిపోండి ఇక్కడి నుంచి, ఇది విధానం. ఇది కాదని చెప్పి 2013 చాలా గొప్ప మానవతా దృక్పథంతో ఇచ్చిన భూసేకరణ చట్టం అది. ఆ చట్టాన్ని అమలు చేయమని అంటున్నారు అందరూ. ఆ చట్టాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది. నిన్న కూడా మనకి చాలామంది కౌలు రైతుల సమస్యలు మాట్లాడుతూ, అలాగే మన చింతలపూడి గ్రామంలో కూడా రైతులు కాలువలు తవ్వుతూ చింతలపూడి తిప్పతుల పథకం అది కృష్ణా జిల్లాకి నీళ్లు పట్టుకెళ్లాలనే ప్రయత్నంలో వాళ్ళకి నీళ్లు రావట్లేదు మెట్ట ప్రాంతానికి. మా భూములు కోల్పోయి ఏం చేయాలి తెలియట్లేదంటే నేను ఒకటే అనుకున్నాను, ఒకసారి ప్రభుత్వ ఖజానాలో డబ్బులు ఉండకపోవచ్చు. నేనేమంటా అంటే ప్రభుత్వం మీకు బాకీ ఉంది అని ఒక బాకీ పత్రం ఇవ్వాలి, లేదంటే మీకు ఇంత డబ్బులు ఇవ్వాలి, మీకు ఇంత పరిహారం ఇవ్వాలి. ఒక రాజధాని కడుతున్నప్పుడే ప్రభుత్వం అక్కడ రైతులకి వాళ్ళకి ప్రత్యేక సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి ఇంత అండగా ఉన్నప్పుడు ఒక రాజధానికి అక్కడ రైతులకు అండగా ఉన్నప్పుడు మరి గిరిజనులకు ఎందుకు అండగా నిలబడకూడదు ప్రభుత్వాలు? వాళ్ళు గిరిజనులు అన్యాయం చేశారు. గిరిజనులు మన దేశ ప్రజలు కాదా? ఎవరు మాట్లాడరే ఉన్న ప్రభుత్వాలు మరి ఏం సూచిస్తున్నాయి? ఇవన్నీ మనం చాలా లోతుగా పరిశీలించాలని అర్థం చేసుకోవాలి. దీనికి మన దేశంలోనే మన రాష్ట్రంలోనే ఇది మనని కులాలు మనవన్నీ కొన్ని కులాలను ఆదుకొని కొన్ని తెగలను వదిలేస్తే అది ఒక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమైంది కదా. అంబేద్కర్ గారికి నేను మా జిల్లా వాళ్ళని బాగా చూసుకుంటాను, ఇటువైపు ఎక్కడ దూరంగా ఉన్న పోలవరం ప్రజలు గిరిజన ప్రజలు సంబంధం లేదనుకుంటే ముఖ్యమంత్రి ఒక్క కుటుంబానికో ఒక కులానికో వ్యక్తికో ముఖ్యమంత్రి కాదు. నువ్వు సంపూర్ణ ప్రతి ఒక్కరికి నువ్వు ముఖ్యమంత్రి. నువ్వు ప్రతి ఒక్కరికి, ప్రతి కులానికి, ప్రతి జాతికి అందరి సమస్యలు అర్థం చేసి పెద్దల పాత్ర వహించావు. ముఖ్యమంత్రి బాధ్యత తీసుకోవడం అంటే నేను ఒక కుటుంబానికని కాదు, ఒక తెగకని కాదు, ఒక కులానికని కాదు, సమస్త కులాలకి సమస్త ప్రజలందరికీ నేను పెద్దల పాత్రలో తండ్రి బాధ్యత వహిస్తున్నాను, బాధ్యత తీసుకుంటాను అర్థం. అలాంటిది మీరు న్యాయం చేయకపోగా మీరు అసలు పట్టించుకోను అంటే ఎట్లా? అందుకని నేను కోరుకుంటుంది కూడా ఏంటంటే మీకు అండగా నిలబడతాను. ఇది నేను ఎందుకు మిమ్మల్ని మీరు చాలా అరుదైన అవకాశం ఇచ్చారు నాకు ఇలా మీ బాధలు తెలుసుకునే అవకాశం కలిగింది నాకు. నేను పొద్దున్న పోలవరం లింక్ మండలాల దగ్గర నుంచి మిగతా మన నిర్వాసితులు నేను రేపు వస్తాను మీ దగ్గరికి. ఎందుకంటే మీకు న్యాయం జరిగే వరకు నేను ఎందుకు వచ్చాను రాజకీయాల్లోకి అంటే నాకు ఇలాంటి వ్యవస్థను ఎక్కడో కొంత పోరాటం చేయాలి. నా చేతిలో అంతా పరిష్కార మార్గాలు ఉండకపోవచ్చు, కానీ నేను ఒకటే నమ్ముతానంటే పోరాటం చేస్తూనే ఉంటేనే మన పరిష్కారాలు దొరుకుతాయి. అంతేగాని ఇంట్లో కూర్చొని సోఫాల్లో కూర్చొని ఏదో అనుకుంటే జరగదు. అందుకే నేను బయటకు వచ్చాను, పార్టీ పెట్టాను, మీ అందరి సమస్యలు వినడానికి వచ్చాను. కేవలం వినడానికి కాదు, దానికోసం పరిష్కార మార్గాలు వెతకడానికి వచ్చాను. రేపు పొద్దున్న 2019లో పోటీ చేయబోతున్నాం. ఇవన్నీ ఎందుకంటే మీకు చెప్తున్నాను, మీకు మేము అండగా ఉంటాం, మీరు భయపడకండి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుకునేది, మీరు వీళ్ళని జంతర్ మంత్రికి తీసుకెళ్ళి వీళ్ళ చేత ధర్నాలు చేయించడం ఏంటండి? మీరు ముఖ్యమంత్రి, మీరు నిలబడాలి వీళ్ళకి, ఇక్కడ ప్రజలకి. నేను మీకు అండగా నిలబడలేదా జనసేన పార్టీ మీరు ముఖ్యమంత్రి కావడానికి? మరి అలాంటిది ప్రజలకు నిలబడతారని కదా ముఖ్యమంత్రి గారు ఉండేది. లేదంటే మీ ప్రభుత్వం నేను ఎందుకు సపోర్ట్ చేస్తాను? మీరు అలా బాధ్యతను వదిలేసిన సంబంధం నుంచి చేతులు దులిపేసుకొని వెళ్ళిపోతారంటే అలా కుదురుద్ది. అందుకని ముఖ్యమంత్రి గారిని నేను కోరేది ఏంటంటే 2013 భూసేకరణ చట్టం ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి. మీరు ప్రాజెక్ట్ ఎలా అయిపోద్ది? ఫస్ట్ నిర్వాసితులకి న్యాయం పరిహారం ఇవ్వకుండా, వారికి న్యాయం జరగకుండా పోలవరం ప్రాజెక్ట్ ఎలా ప్రారంభమవుతుందో, ఎలా ఇనిషియేట్ చేస్తారో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. మరి ముఖ్యమంత్రి గారు 2019 అవుతుందంటే ఇప్పటికీ వాళ్ళకి ఇచ్చింది 1% మందికి న్యాయం చేశారు. నిర్వాసితులకి 1 నుంచి 4% మందికి, దాదాపు కొన్ని 1,00,000 కుటుంబాలకి 4,000 కుటుంబాలకే వాళ్ళకి రీహాబిలిటేషన్ ఇచ్చారు. ఈ రోజుకి ఎవరు మాట్లాడరు దాని గురించి.
వారి భూమి కొనుగోలు చేయడానికి కానీ వీరన్నిటి కలిపి దాదాపు 37,000 కోట్లు 33,000 కోట్లు చిల్లర వాళ్ళకి ఇవ్వాల్సింది. పోలవరం ప్రాజెక్టులో చాలా పెద్ద పెట్టుబడి అది. మరి అంత డబ్బు ఉండి మీరు కాంట్రాక్టర్ని మార్చడానికి మీకు ఆసక్తి ఉంది. లేదంటే 23 కోట్లు పెట్టి ఇందాక రంజిత్కుమార్ మీరు చెప్పినట్టుగా పోలవరం ప్రాజెక్ట్ ఎంత గొప్పగా జరుగుతుందని చెప్పి అక్కడ మళ్ళీ ఒక క్యాంటీన్లు పెట్టి ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఒకసారి అదే క్యాంటీన్ ఇక్కడ పెట్టండి, పోలవరం ముంపు మండలం రండి, లేదంటే నిర్వాసితుల గ్రామాలకు వెళ్ళండి. ఇంత ద్రోహం జరుగుతుంది, వీళ్ళ జీవితాలు ఇంత చిత్రం అయిపోతున్నాయి, కరెంట్లు తీసేస్తున్నారు, ఉండడానికి నివాస యోగ్యత లేని గ్రామాల్లో పెడుతున్నాం. ఏమి చెప్పండి, ఇదిగో మనుషులు కదులుతారు. మీరు దయచేసి ప్రజల మధ్యలో, తెగల మధ్యలో, కులాల మధ్యలో మీరు సామరస్యత పెంచండి. అంతేగాని పోలవరం ప్రాజెక్ట్ అనేది కరెక్టే కావాలి, కానీ అది ఎట్ ద కాస్ట్ ఆఫ్ వాట్? ఎవరు దానికి పణంగా పెడుతున్నారు? ఎవరు త్యాగాలు చేస్తున్నారు? గిరిజనులు త్యాగాలు చేస్తున్నారు, చాలా చిన్న చిన్న కుటుంబాలు త్యాగాలు చేస్తున్నాయి. దీన్ని ప్రభుత్వాలు పట్టించుకోలేనప్పుడు మరి ఎన్ని విపరీత ఉద్యమాలు ఎందుకు? ప్రజా ఉద్యమాలు ఎక్కడి నుంచి పుడతాయి? ఉన్న ప్రభుత్వాలు న్యాయం చేయలేని పక్షంలోనే ప్రజా ఉద్యమాలు పుడతాయి. ఇంతమంది కన్నీళ్ళ మీద, ఇంతమంది ఏడుపు మీద, ఇంతమంది నిర్వాసితుల కన్నీళ్ళ మధ్య పోలవరం ప్రాజెక్టు వారికి న్యాయం చేయకపోతే ఎట్లా? ప్రభుత్వాలకు న్యాయం చేయకపోతే ఎట్లా? అందుకని నేను కోరుకుంటుంది కదా, మీకు నేను అండగా ఉంటానమ్మా. మీకు న్యాయం జరిగే వరకు ఒకవేళ కాలం భగవంతుడు అనుకూలించి మీ అందరి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయితే, జనసేన ప్రభుత్వం ఏర్పరిస్తే, నేను మీకు ఇదే చెప్తున్నాను. ఇది నేను మీకు హామీ ఇస్తున్నాను, మీకు మాట ఇస్తున్నాను. ఇది నా కట్టుబాటుది. మీకు ఉద్యోగాలు కానీ, చిన్నపాటి రాయితీలతో కూడిన పరిశ్రమలు కానీ, పర్యావరణానికి హాని రాని పరిశ్రమలు కానీ, అలాగే మీ సంస్కృతి, మన గిరిజన సంస్కృతి, మన గిరిజన ఆట పాట, మన వెనుకబడిన కులాల తాలూకు సంస్కృతిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఇది. దేశ సమగ్రతలో భాగం ఉంది మన సంస్కృతిని పరిరక్షించుకోవడం. అందుకని మీకు అండగా ఉంటాను, మీకు న్యాయం జరిగేలా చేస్తాను మీకు. ఎందుకంటే చాలా కష్టమైన ప్రక్రియ నేను మాట్లాడుతున్నాను, నాకు అది కూడా తెలిసే మాట్లాడుతున్నాను. నేను కోరుకునేది కూడా మీకు డబ్బులు ఇవ్వలేని పక్షంలో మీకు గవర్నమెంట్ మీకు బాకీ ఉందని చెప్పి మీకు వ్యాలిడ్ బాకీ పత్రం మీకు ఇస్తారు. ఎనీడే మీరు కూర్చొని మీరు వసూలు చేసుకుని మీకు కాపీ మీ బిడ్డలకైనా సరే అది మీకు. ఎందుకంటే నేను వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎప్పుడు 1969-70లో స్టార్ట్ చేసిన స్టీల్ ప్లాంట్ ఈ రోజుకి న్యాయం జరగల. ఈ రోజుకి వాళ్ళు ఎక్వైర్ చేసినంత ల్యాండ్ భూమిని ఇంకా వినియోగం జరగలేదు. ఈ రోజుకి ఎవరైతే భూమిని వంటలు మనం పండించే రైతులు అక్కడ కూలీలుగా కూడా మారిపోయారు. పాపం తిండి కూడా ఉండదు వాళ్ళకి. ఒకసారి దేవాలయాల్లో కూర్చొని ఆ తిండి తీసుకొని తినే కుటుంబాలు ఉన్నాయి, ఇంకా ప్రసాదాలు తింటూ బతికే కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ భూముల్నేమో అవి నిరుపయోగం పడిపోతాయి. ఇక్కడ చూసాను బక్క చిక్కిపోయి. ఇంత బాగుంటే ఇన్హ్యూమన్గా అనిపిస్తుంది పొలిటికల్ లీడర్స్, మన కాంటెంపరీ పొలిటికల్ లీడర్స్ని చూస్తుంటే. ఎవరికి మనసు రాదేంటి ఎవరికి అది? ఇది ఈ జనరేషన్ మేల్కోవాలి, ఈ జనరేషన్ బాధ్యత తీసుకోవాలి. లక్షల కోట్లు తినేస్తా ఉన్నారు ఒక్కొక్కడు, వేల కోట్లు తినేస్తా ఉన్నారు ఒక్కొక్క రాజకీయ నాయకుడు, 100 కోట్లు. ఒక్కొక్క అధికారి దగ్గరికి వెళ్తే 200 కోట్ల డబ్బులు. ఒక సింపుల్ ఆర్టీఓ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు వీళ్ళకి? మరి వీళ్ళకి ఇవ్వడానికేమో మీరు కూర్చోబెట్టి 1,00,000 ఉండదు, 2 లక్షలు ఉండదు, 10,000 అంటారు, 20,000 అంటారు. ఇవన్నీ ఎక్కడ మారాలి? ఇది ఎక్కడ ఒక జనరేషన్ మేల్కోవాలి, ఒక తరం మేల్కోవాలి. ఒక తరంని అండగా నిలబడ్డానికి మేల్కొనడానికి నేను జనసేన పెట్టాను. జనసేన అందుకు నా తరం కోసం పాటుపడడానికి వచ్చాను ఇక్కడికి. నేను మీ అందరికీ విన్నవించుకునేది కూడా, మీకు ఖచ్చితంగా నేను జనసేన ప్రభుత్వం వస్తే మీకు అండగా నిలబడతాను. ఒకవేళ ఈ లోపల మీకు మీ హక్కుల కోసం మీరు పోరాటం చేస్తే మీకు అండగా నిలబడతాను, మీ పోరాటం నేను మద్దతు ఇస్తాను. అందుకే నేను తిరుగుతున్నాను. అలాగే మీరు కాంప్రమైజ్ అవ్వద్దు మీ పోరాటంలో. ప్రభుత్వం మీకు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఒక ప్రభుత్వానికి కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి బాధ్యత ఇది. ప్రతి ఒక్కరు మేము గుర్తు చేసుకోవాలి. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, జాతీయ ప్రయోజనాలంటే జాతీయ ప్రయోజనాల కోసం మొత్తం గిరిజనులందరూ రోడ్ల మీద పడాలా? నాశనం అయిపోవాలా? వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి జీవన విధానం లేదా? ఎంతసేపు పాలకులు వాళ్ళ కుటుంబాలలో సంస్కృతి, మీకైనా డబ్బులు, మీకైనా ఆనందం. వాళ్ళు కూర్చోబెట్టి పాలరాతి మేడల్లో ఉండట్లేదే, పాలరాతి మేడల్లో కూర్చొని అడగట్లేదే, పంచపక్ష ప్రమాణాలు అడగట్లేదే. సగటు జీవన విధానం, వారి దైనందిక జీవితం, దాన్ని కూడా మీరు కూల్చేసి
ఛిద్రం చేసి మేము న్యాయం నిలబడడం పట్టించుకోమంటే ఎట్లా? ఇది ప్రభుత్వ బాధ్యత. ఆ ప్రభుత్వం నేను కూడా ఈ దేశ పౌరుణ్ణి, నేను మటుకు మీకు అండగా నిలబడితే నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను, నీకు అండగా నిలబడతాను. అందుకని ఇది ఒకరోజుకే కాదు, మీకు నేను అండగా ఉంటాను. ఇది నాకు చాలా వేదంతో కూడింది, ఇది చాలా బాధతో కూడింది, చాలా బాధ్యతతో కూడింది. మీకు, మీ కుటుంబాలకి, మీ బిడ్డలకి జనసేన పార్టీ, జనసేన ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ బతుకున్నంత వరకు మీకు అండగా ఉంటాను. రేపు మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.